10వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతడు 3 వచనాలు చదివేద్దాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతడికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. భలే ఉంది చదువుతుంటే. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు ఉండెను. ఎల్లప్పుడూ తన దేవునికి ప్రార్థన చేయించు ఉండెను. ఆమేన్. హల్లెలూయా. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి ఆమేన్. ప్రైజ్ లార్డ్. పగలు 3 గంటల వేళ అనేది ఎందుకో చాలా ప్రాముఖ్యంగా ఎంచబడేది. దానియేలు గురించి మాట్లాడేవాళ్ళు అంటారు, దానియేలు రేయి జాములలో 1 జాము, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంకాలపు నైవేద్య సమయంలో, ఈ 3 సమయాల్లో కూడా దానియేలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. పేతురు యోహానులు గమనించండి. పగలు 3 గంటల వేళ వారు దేవాలయములకు ఎక్కి వెలుచుండగా, ఇక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు పగలు 3 గంటల వేళ దేవుని దూత అతనికి ప్రత్యక్షమై కొర్నేలి అని పిలిచింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హౌ స్వీట్ ఇట్ వాస్ కదా. మనం ప్రార్థనలో ఉంటుండగా మన పేరుతో దేవుని దూత మనల్ని పిలిస్తే ఎంత బాగుంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి తెలుసు మన పేరు. దేవుడు చెప్పి పంపిస్తాడో లేకపోతే దేవదూతలకు కూడా తెలుస్తుందో తెలియదు, కానీ మనుషుని పిల్లడం వేరు. ఆమేన్. బంధువుల పిల్లడం వేరు, స్నేహితులు పిలవడం వేరు. కొంతమంది సరి కొంతమంది నిక్నేమ్తో పిలుస్తారు. హల్లెలూయా. చింతలి అని, చిట్టలి అని, బంగారు అని, చిన్న అని, పెద్దోడ అని, లేకపోతే ఇలాగా నిక్నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య అంటే ఇది పలకూడదు, నేను మాట్లాడకూడదు ఈ విషయాన్ని, బట్ హల్లెలూయా, ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్లో ఒక అమ్మాయి ఇంకో అబ్బాయిని పేరు పెట్టి పిలిస్తే ఆ అబ్బాయి అంటాడు, అమ్మా నాన్న పెట్టిన పేరు ఎంత బాగుంటుందని ఈ రోజు దాకా నాకు అర్థం కాలేదు అన్నాడు. అంటే వాళ్ళ అమ్మ ఆ పేరుతో పిలిచినప్పుడు వాడికి హ్యాపీగా అనిపించలేదు, కానీ వాడికి నచ్చిన అమ్మాయి, ఇష్టమైన అమ్మాయి ఆ పేరుతో పిలవగానే ఈ పేరు ఎంత బాగుంటుందని ఈ రోజు దాకా నాకు అర్థం కాలేదు, అమ్మ నాన్న పెట్టిన పేరు అంటాడు. లోకల్లో ఎంతోమంది ఏదో విధంగా పిలవచ్చు, కానీ ఆమేన్, దేవుడు మనల్ని పిలిస్తే అది కుమార్తె అని పిలిచిన, కుమారుడు అని పిలిచిన, కొర్నేలి అని పిలిచిన, హౌ స్వీట్ ఇట్ విల్ బి. అది ఎంత ప్రశస్తంగా ఉంటుందో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జగన్మోహన్ రెడ్డో, చంద్రబాబు నాయుడో ఎవరో ఒకరు నా పేరుని గుర్తుపెట్టుకొని 1000 మందిలో నా పేరుతో నన్ను పిలిస్తే ఎంత ఎంత అతిశయంగా, ఎంత ఆనందంగా ఉంటుంది. కోట్లాది దేవదూతుల సమూహములోంచి భూమి మీద ఉన్న ఎన్నో కోట్ల మందిలో ప్రత్యేకంగా మన పేరుతో ఆయన మనల్ని పిలిస్తే అది ఎంత బాగుంటుందో. కోరుకోవడం తప్పేం లేదు, అందరం కోరుకుంటాం ఏదో ఒక సమయంలో దేవుడు. హల్లెలూయా. ఒకసారి ఊహించండి, మన పేరుతో ఆయన మనల్ని పిలిస్తే ఎలా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. నా కుమార్తె సత్యవతి అని పిలిస్తే ఎలా ఉంటుంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరి పేరైనా కావచ్చు. ఆమేన్. హల్లెలూయా. నా కుమారుడు జవాన్ అని పిలిస్తే ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుంది. దేవుని దూత దర్శనమందు కనబడి కొర్నేలి అని పిలువగా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అతడు దూత వైపు తిరిగి ఆమేన్ హల్లెలూయా భయపడి ప్రభువా ఏమని అడిగాను. హల్లెలూయా. సరే ఇంకా చదివేశాం కదా. అందుకు దేవుని దూత కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్. ఎంత ప్రార్థనలు పలికిన మాటలు పలుకుతుండగానే నాకు దుఃఖం ఆగలేదు. మన ప్రేయర్ హెవెన్లీ స్టాండర్డ్స్ ప్రేయర్ అయినా, మన ప్రేయర్ బైబుల్ స్టాండర్డ్స్ కలిగిన ప్రేయర్ అయినా, ఇంకొద్దిగా హయ్యర్ లాంగ్వేజ్లో అడగాలి అంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థముగా నిలవబడగలిగే అంత ప్రామాణికమైన ప్రార్థనలు మనం చేయగలుగుతున్నాం. ఎవరికి వారు మనం క్వశ్చన్ చేసుకోగలిగితే ఈ ఒక్క మాట చాలు, నా హృదయాన్ని గెలికేస్తుంది. ఈ మాట ఎన్ని గంటలు చేశాం, ఎంత గట్టిగా చేశాం, ఎంత తీవ్రంగా చేశాం, ఎంత బాగా భాషలు మాట్లాడి చేశాం, ఎంత బాగా కన్నీరు కార్చి ప్రార్థన చేశాం. లేకపోతే ఈ మాట అంటే మీరు కొంత హర్ట్ అవుతారేమో, కానీ ప్రార్థన చేసేటప్పుడు నాకేమనిపించింది, నాకేదో కనిపించింది. ఓకే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాటి వేటిని రద్దు చేయను, వాటి వేటిని హేళన చేయను, అవేవి తీసేనవని అని చెప్పట్లేదు. దేవుని మహిమ కలుగును గాక. వీటన్నిటికంటే అత్యంత విలువైన ఖరీదైన మాట ఇక్కడ రాయబడి ఉంది. కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రార్థనకి దేవుడు అటెండ్ అవ్వగలిగే ప్రార్థన. దేవా యెహోవా సైన్యములకు అధిపతియగు ప్రభువా, ఆమేన్, నీ దాసుని నా కుటుంబం నువ్వు ఆశీర్వదిస్తానని సెలవిచ్చితివే. నీవు దేవుడవు, నీ మాట సత్యం. కాబట్టి నీవు సెలవిచ్చిన నీ మాట చొప్పున నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లు దానిని ఆశీర్వదించుము. వెంటనే ఆ ప్రార్థనకి దేవుడు అటెండ్ అయిపోయాడు. సొలొమోను మందిరం కట్టి ప్రార్థన చేస్తాడు. వెంటనే ఆ ప్రార్థనకి దేవుడు అటెండ్ అయిపోయాడు. దేవుని మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి ప్రార్థనలకు ఎంత త్వరగా దేవుడు ఆయన ప్రార్థనలకు ఆయన జవాబు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఆ ప్రార్థన పలకగానే దేవుడు వెంటనే మోషే దేవసలు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల దేవా హల్లెలూయా నీ మార్గమును నాకు చూపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకును, నీ మహిమను నాకు కనపరచుమంటే ఆ ప్రార్థనకి దేవుడు ఎంత బాగా అటెండ్ అయిపోయాడంటే దేవుని నమ్మని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడు నేను ఏడ్చేశాను. హల్లెలూయా. నా నామమును నీ ఎదుట నేను ప్రకటిస్తాను. నేను ఆమేన్. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఏంటో, ద నేమ్ డినోట్స్ ద క్యారెక్టర్. నేనేంటో, నా నామం ఏంటో అంటే అర్థం ఏంటంటే నా పేరేంటో అది ప్రకటిస్తాను. ఎల్ షదాయ్ ఈజ్ మై నేమ్ అది కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట ఎలా ఉందో తెలుసా? నేనేమై ఉన్నానో నీ కన్నులు ఎదుట దాన్ని నేను ప్రూవ్ చేస్తాను అన్నాడు దేవుడు. నా పరిశుద్ధ నామం నేను ఎదుట నేను ప్రకటిస్తాను. ఎంటైర్లీ వెరీ చాలా లోతైన మాట. ఆ మాట అడిగాడు, దేవా నీ మార్గమును నాకు చూపము, అప్పుడు నేను నిన్ను తెలుసుకున్నాను. నేను మహిమ కలుగును గాక. ఆమేన్. చదువు మాటలు ఒకసారి. నిర్గమకాండం 33వ అధ్యాయం అనుకుంటాను.
33:13 అనుకుంటాను. చూద్దాం. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన హల్లెలూయా హల్లెలూయా. అంటే మీరు ఏం చదువుతున్నారు? నెక్స్ట్ వర్స్ చదవాలనుకుంటున్నారా మీరు? హల్లెలూయా. నాకు కావాల్సింది నెక్స్ట్ వర్స్ కాదు, ఎంత ఇమ్మీడియట్గా దేవుడు ఆ ప్రేయర్కి ఆన్సర్ చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగచేసేదను. అనగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మనమును తోడుకొని పోకుము. నా ఎడలను ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దీనివలన తెలియబడును. నీవు మాతో కూడా వచ్చుట వలననే కదా. ఆమేన్. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త వంశాల నుండి ప్రత్యేకించబడదమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరు బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా హల్లెలూయా హల్లెలూయా. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా. ఆమేన్. ముందేమడిగాడు? నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంది. ఇప్పుడు అంటున్నాడు, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించేదను. బాబోయ్, అది చదువుతుంటే గుడి జల్లు అంటుంది నాకు. అంటే మీకు అర్థమైతేనే ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించేదను. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అన్యజనులు సైతం ఆయన నామమును ప్రకటించేలా దేవుడు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను అంటాను, తన నామమును, అమ్మ నా వైపు చూడండి, తన నామమును అంటే తన యొక్క సద్గుణశీలతను. ఎప్పుడు కూడా బైబిల్లో నేమ్ డినోట్స్ ద క్యారెక్టర్, అంటే పేరు గుణశీలాన్ని తెలియజేస్తుంది. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అంతటిని దేవుడు ప్రకటిస్తానంటున్నాడు. ఎంత గొప్పగా. సరే, ఇప్పుడు ఈ మాటని వివరించడం నా తాత్పర్యం కాదు కానీ హల్లెలూయా. మొన్న ఒక మాట రాసుకున్నాను, ఇంకా దాంట్లో కూడా ఇది ఒక భాగమే. హల్లెలూయా. గ్రేట్ ప్రేయర్స్ ఇన్ ద బైబుల్ అని ఒక హెడ్డింగ్తో రాసుకున్నాను. అక్కడ ఒక మాట రాసుకున్నాను, అవి గ్రేట్ ప్రేయర్స్ అని ఎందుకు అంటున్నానంటే, ప్రార్థన చేసిన వారిని బట్టి కాదు, ప్రార్థనను బట్టి మాత్రమే కాదు. నా మాట పట్టుకోండి. ప్రార్థన చేసిన వారిని బట్టి మాత్రమే కాదు, వారు చేసిన ప్రార్థనను బట్టి మాత్రమే కాదు, కానీ ఆ ప్రార్థనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరమును బట్టి. ఆమేన్ హల్లెలూయా. అంటే ఆయన ఆన్సర్ చేశాడన్నది కాదు, అక్కడ ఆయన ఏమని ఆన్సర్ చేశాడో దానిని బట్టి అవి గ్రేట్ ప్రేయర్స్ అయినాయి అని చెప్పడం నా ఉద్దేశం. అర్థమైనా నీకు? నానా నువ్వు సరిగా అంటున్నావా? ఏం చేస్తావు? జాగ్రత్తగా. హల్లెలూయా. మీరు కూడా చిన్న వయసులో నేర్చుకున్నాను ఈ మాట. హల్లెలూయా. అర్థమైందా? అవి గ్రేట్ ప్రేయర్స్ అని ఎందుకు అన్నానంటే, ప్రార్థన చేసిన వ్యక్తులను బట్టి మాత్రమే కాదు, వారు ఏమని ప్రార్థించారో ఆ ప్రార్థనలో వారు ఉపయోగించినటువంటి మాటలను బట్టి మాత్రమే కాదు, ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబును బట్టి, ఆ జవాబులో దేవుడు పలికిన మాటలను బట్టి అవి గ్రేట్ ప్రేయర్స్ అని నేను అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్న నా మంచితనం అంతయు, ఒక్కసారి ఆలోచించండి ఆ మాటని, నా మంచితనం అంతయు నీ ఎదుటను కనపరిచేదను. ఒక్కసారి ఆలోచిద్దామా, దేవుని మంచితనం ఎలా ఉంటుంది? ఆమేన్. ఐఎమ్ సారీ, మళ్ళీ డైలాగ్ చెప్పకూడదు, కానీ ఒకరితో ఇలా అంటున్నారు, ఇంత మంచోడు ఏంట్రా, నీ మంచితనాన్ని తట్టుకోలేకపోతున్నాను తెలిసి అని పట్టుకొని ఏడ్చేస్తాడు. మనిషి మంచితనమే ఇంకో మనిషికి, ఇంత మంచితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంత మంచోడు ఏంట్రా అనిపిస్తే
మంచి దేవుని యొక్క మంచితనం ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుడు నా మంచితనాన్ని అంటలా, అంటే అదే అంటున్నాను. ఆ గ్రేట్ ప్రేయర్స్ ఎందుకని అంటే ఆయన జవాబు ఇవ్వడం మాత్రమే కాదు, జవాబు ఇచ్చేటప్పుడు ఆయన ఉపయోగించిన మాటలు గమనించారా? నా మంచితనం అంతట్లా, నా మంచితనం అంతయు అన్నాడు అక్కడ. అంటే కొందరికి ఎక్కట్లేదా ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నేను రైట్ హల్లెలూయా, ఫీలింగ్స్ నాకు అర్థం కావట్లేదు. నా మంచితనం అనట్లేదు, నా మంచితనము అంతయు. హల్లెలూయా. నేను అంటాను దేవుడు మంచితనాన్ని తట్టుకోలేము, దేవుని మంచితనం అంతా చూపించేస్తే ఎట్లా తట్టుకో. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నా నామమును నీ ఎదుట నేను ప్రకటించేదను. ఏమడిగాడు? పోనీ అలాగని మహిమను కనపరచమన్న ప్రార్థన దేవుడు వదిలేశాడా? ఎంత దాన్ని ఏమనాలంటే దేవుడు ఎంత అడ్జస్ట్ అయిపోయాడంటే, ఎలాగైనా మోసే ప్రార్థనకి నేను ఆన్సర్ ఇవ్వాలని ఎంతగా ఆయన, అంతే కరెక్ట్గా తెలుగులో ఆ పదం రావట్లేదు కానీ ఎంత అడ్జస్ట్ అయిపోయాడంటే, ఎంత అనుకూలింపు చేసుకున్నాడు అంటే రేజర్ హల్లెలూయా. నన్ను చూసి ఎవడు బ్రతకలేడు మోషే, అయితే ఇదిగో నా యొద్ద నాకు సమీపమున ఒక బండ ఉన్నది, ఆ బండ సందులో నేను నిన్ను పెడతాను, నేను నీ దాటిపోతున్నప్పుడు నా చెయ్యిని అన్నట్టుగా పెడతా, నా వెనక భాగాన్ని చూస్తా. నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు దేవుడు అడ్జస్ట్ అయ్యాడు? నన్ను చూసి నువ్వు బతకలేవరని ఒక్క సమాధానం చెప్తే సరిపోద్ది కదా. అది ఎలా ఉందో తెలుసా? ఎప్పుడైనా తనకి బాగోపోతే, ఇబ్బందిగా ఉంటే, లేవలేని పరిస్థితి అండి, కానీ మీరు అడిగారుగా, కొద్దిగా ఓపిక చేసుకొని నేను చేసి పెడతా. ఇట్ జస్ట్ అంతకన్నా మించింది. ఈ ఎగ్జాంపుల్ అసలు దానికి సూటబుల్ కాదు, బట్ ఏదో వచ్చేసిందని చెప్పాను. కానీ దేవుడు అంత అడ్జస్ట్ అయిపోయాడంటే, నన్ను చూస్తే ఎవరు బ్రతకలేరు మోసే, వదిలే ఈ విషయాన్ని, వదిలే, నువ్వు మహిమలోకి వచ్చినట్టు చూద్దాంలే అనొచ్చు కదా. ఆ ప్రార్థనకి దేవుడు నో చెప్పలేకపోయాడు. అది నా మాట. నో చెప్పలేక ఎంత అడ్జస్ట్ అయ్యాడంటే, నో చెప్పలేక ఎంత ఆప్షన్, నో చెప్పలేక, నాకు కరెక్ట్ ఓడి రావట్లేదు కానీ ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, ఎంత అడ్జస్ట్ అయిపోయాడంటే, ఇంకో మాట ఏదో నాకు లోట్లు బయటకు రావట్లేదు, శ్రేష్టమైన మాట ఒకటి, హల్లెలూయా. తను ఎంత లిమిటెడ్గా చేసేసుకున్నాడంటే, మోషే దేవునిని చూడగలిగేటట్టుగా లిమిట్ చేసేసుకున్నాడు. మళ్ళీ అక్కడ కూడా మోషే చచ్చిపోకూడదని తన బాహువును చాపాడు. నేను అంటున్నాను, ఎంతగా ఎందుకు ఆ ప్రార్థనకి అటెండ్ అయిపోయాడు. నేను అంటున్నాను, అలాంటి హెవెన్లీ స్టాండర్డ్స్ కలిగిన ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని, మీ అందరికి అనుగ్రహించాలని, స్వార్థం అనుకోకపోతే విశేషంగా నాకు అనుగ్రహించాలని, దాసురాలకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అది ఎలా ఉండాలంటే, ఏదో చేసేసాము, ఎంతసేపు చేసేసాం, గంట సేపు చేసేసామా, అరిసేసామా, కేకలు వేసామా, మొహం వాసిపోయేలా ఏడ్చేసామా, వీటి దేనిని నేను కాదని చెప్పట్లేదు, వద్దని చెప్పట్లేదు, ఉండాలి అవన్నీ. ఆమె వీటన్నిటికంటే గొప్పది ప్రామాణికం ఏంటో తెలుసా? నీ ప్రార్థన ధూపం వలె ఆయన దృష్టికి అంగీకారంగా, నేను అంటాను అంగీకారంగా మాత్రమే కాదు. ఆమె నవ్వే చూడండి, మన ఇంటికి ఎవరు ఏది ఇచ్చినా అంగీకరిస్తాం, అంటే ఏ గిఫ్ట్ ఇచ్చినా అంగీకరిస్తాం, కానీ దానిని జ్ఞాపకార్థంగా పెట్టుకోవాలంటే మాత్రము అది మనకి ఎంతో ఇష్టమైంది అవ్వాలి. నా మాట అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. నా బర్త్డే వచ్చింది, మీ అందరు గిఫ్ట్లు తెచ్చాను, అన్ని గిఫ్ట్లు నేను తీసుకుంటాను, కానీ ఏ గిఫ్ట్ నా హార్ట్ని టచ్ చేస్తుందో, ఏ గిఫ్ట్ నాకు ప్రీతికరంగా అనిపిస్తుందో, ఇది కదా నాకు ఇష్టమైందని అనుకుంటానో, దానిని ఖచ్చితంగా జ్ఞాపకార్థంగా పెడతా. ఆమేన్. అన్ని ప్రార్థనలు దేవుడు అందరి ప్రార్థనలు దేవుడు అంగీకరించలేమో, ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి. కానీ కొర్నేలు దగ్గరికి వచ్చేటప్పటికి నీ ప్రార్థన నేను అంగీకరించాను అనట్లే, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా జ్ఞాపకం చేసుకున్నాడు కాదు, లేదు ఇంగ్లీష్ తెలియకాదు, మీరు చదవండి, జ్ఞాపకార్థముగా చేరాయి. ఆమె అంటే ఎంత ఫేవర్ అయ్యిందండి. నేను మన మహిమ కలుగును కాక. సో మోషే ప్రార్థన ఎంత ఫేవర్ అయ్యింది అంటే,
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రికార్డ్ చేసుకుంటున్నాను నేను కూడా. ఎంత ఫేవర్ అయింది అంటే, ఎంత అడ్జస్ట్ అయ్యాడండి, ఎంత లిమిట్ అయిపోయాడు దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను విసుకోకండి. కానీ మోషే, యూ కెనాట్ సీ మీ, ఇఫ్ యూ సీ యూ డై. నువ్వు చూస్తే నువ్వు సస్తావు. అమ్మా లక్ష్మణ్ అర్థమవుతుందా? నువ్వు మాట్లాడదవుతున్నా మెసేజ్. నువ్వు చచ్చిపోతావు మోషే, ఎందుకు నీకు అంత సాహసం? ఇప్పుడే కాదు, చూద్దుగాలే, దేర్ ఇస్ టైం వస్తుందిలే. హల్లెలూయా, ఆమేన్. నేను అంటాను, అంతవరకు మోషే ఆగలేకపోవడం కాదు, దేవుడు ఆగలేకపోయాడు. దేనామని మహిమ కలిగింది కాదు. ప్రైజ్లో నా మంచితనం అంతా కనపరుస్తాడు. నా నామమును నీ ఎదుట నేను ప్రకటిస్తాను. నా మహిమను చూడాలనుకుంటున్నావా? ఆమేన్. నా వెనుక భాగమును చూచుటకు నేను అనుమతిస్తాను. అక్కడ కూడా నువ్వు చనిపోకుండా ఉన్నట్లు నా కృపా బాహువుని నేను అంటుగా ఉంచుతాను. నాకు బ్యాక్ నువ్వు చూస్తావు. అందుకే అంటున్నాను, గ్రేట్ ప్రేయర్. హల్లెలూయా. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, నో డౌట్. గ్రేట్ ప్రేయర్ వారియర్, నో డౌట్. ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన సమాధానము, దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు అన్న దానికంటే నాకు ఎక్కువ తృప్తిని ఏమిస్తుందంటే, ఏమని సమాధానం ఇచ్చాడు అన్నది ఎక్కువ నన్ను హృదయం తాకుతుంది. అసలు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తున్నాయా లేదా అన్నదే ఫస్ట్ డౌట్. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, ఆయన ఆన్సర్ అవుతున్నాడో లేదా ప్రార్థనకు అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కానీ ఆయన ఇచ్చిన ఆన్సర్ ఎలా ఉందంటే, ఇవి ఇందాక జ్ఞాపకం చేసింది, దావీదు అడిగాడు దేవుడిని, దేవా నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ముగించేస్తాను, ఆశీర్వదించమని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడంటే ఆయన, నిత్యము నీ సంతానమును నీ సింహాసనం మీద నేను ఉండనిస్తాను. ఆ మాట దేవుడు చెప్పినప్పుడే ఆయన మనసులో ఏం కలిగిందో తెలుసా? నా కుమారుడైన యేసుక్రీస్తు ఇక మీదట దావీదా నీ కుమారుడని పిలువబడతాడు, నీ సంతానముగా ఆ సింహాసనం మీద ఉండనిస్తానంటే నాకు భయం వేస్తుంది. యేసు ప్రభువుని దావీదు కుమారుడని మాత్రమే అనట్లేదు, ఆయన కూర్చున్న సింహాసనము దావీదు సింహాసనముగా దేవుడు దానికి పేరు పెట్టేసిన పరలోక రాజ్యం. ఇప్పుడు మనం వెళ్తే యేసయ్య కూర్చున్న సింహాసనం మీద ద థ్రోన్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది. థ్రోన్ రైట్ వర్డ్ కదా, థ్రోన్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుందా దాని మీద? ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మీ ఇంట్లో ఈ మాట నేను ఫస్ట్ టైం చెప్తున్నానేమో, ఇలా చెప్పడం కరెక్ట్గా కూడా కదా నాకు తెలియదు, కానీ ఆమేన్. కరెక్ట్గా మన ఇంట్లో యెరూషలేము కరెక్ట్గా ఏ డైరెక్షన్లో ఉందో మనం లొకేట్ చేసి మ్యాప్ తీసుకొని ఏ డైరెక్షన్లో యెరూషలేము ఉందో ఆ డైరెక్షన్లో మీరు మోకాలేసి ప్రార్థన చేయండి. సొలొమోనుకి మాట ఇచ్చిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వారు చెరలోనికి వెళ్ళిపోయిన యెరూషలేము వైపు వారు తమ ముఖములు తిప్పి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి నేను మరలా రప్పిస్తానన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది పాత నిబంధన, కొత్త నిబంధనేమో. ఆమేన్. కానీ ఆయన పాత దేవుడు కొత్త దేవుడు కాదు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఎందుకు అలా ప్రార్థించకూడదని అనిపిస్తుంది నాకు ఈ సమయంలో. ఆ డైరెక్షన్ పెట్టుకోండి, ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు. సరే ప్రియులారా, నేను ఏమంటున్నానంటే, హల్లెలూయా, ఏమన్నా అర్థమైంది నాన్న? మీకు ఏమైనా అర్థమైంది? హల్లెలూయా. ప్రార్థనకి దేవుని ఆన్సర్ అవ్వడం గొప్ప సంగతి అంటే, దానికన్నా గొప్ప సంగతి ఏంటంటే తెలుసా? ఆ ఆన్సర్లో ఆయన ఉపయోగించినటువంటి బ్లెస్సింగ్, ఆయన ఇచ్చిన వరం, ఆ వాగ్దానంలో ఆయన ఉపయోగించిన మాటలు. అది ఏంటంటే, ఆ మాట అడిగింది ఏంటి? నీ మార్గం నాకు కనపరచు, నేను నేను తెలుసుకుందును, నీ మహిమను దయచేసి నాకు చూపించమని. ఆన్సర్ ఏంటండి? నా మంచితనం అంతా నీ ఎదుట కనపరుస్తాను.
నా నామమును, యెహోవాను, నా పరిశుద్ధ నామాన్ని నీ ఎదుట నేను ప్రకటిస్తాను. మోషే, నా మహిమను చూస్తావు. అడ్జస్ట్ అయ్యి లిమిట్ చేసుకొని ఇంతవరకు ఎవరికి దొరకని భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను మోషే. హల్లెలూయా. ఆ వర్డ్ కరెక్ట్, ఆ వర్డ్ సరిపోలేదని నాకు అనిపించిన ఉపయోగిస్తున్నాను. హెవెన్లీ స్టాండర్డ్స్ ప్రేయర్, బైబుల్ స్టాండర్డ్స్ ప్రేయర్ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ఆత్మలో ప్రార్థన కొరకు విన్నాం, అంగీకారయోగ్యమైన ప్రార్థన కొరకు విన్నాం, దీన మనసుతో ప్రార్థన కొరకు విన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆ శక్తితో ప్రార్థన, నిజముగా ప్రార్థన, వీటన్నింటి గురించి విన్నాం. ఈరోజు మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నా మనసుని మాట తాకుతుంది. ఆయన ఎదుట నిలవదగిన, ఆయన అంగీకరింపదగిన, ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వదగిన ప్రార్థనా జీవితం. ఈ మాట కంటే నాకు గొప్పగా ఏం కనిపించట్లేదు. కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేయాలి. ఎందుకండి ఊరకనే గంటలు ఏడ్చి అయ్యో, నేను గంటలు చేయొద్దని చెప్పట్లేదు, నేనే అడుగుతాను చాలాసార్లు దేవుడిని, నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీటి ఊటలుగా మార్చు ప్రభువా, దేవారాత్రులు నీ సన్నిధిలో అంగలార్చాలని. కానీ నేనేం చెప్తున్నానంటే, నన్ను అపార్థం చేసుకోకండి, కొంతమంది ప్రార్థన దేవుడు అంగీకరించడు. వారు ప్రార్థన చేస్తే విన్న, వారి గురించి నువ్వు ప్రార్థన చేసిన నేను విన్నా అన్నట్టుగా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా అంటే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. వారి దగ్గర ఆ పశ్చాత్తాపం లేదు, హల్లెలూయా, దీనత్వం లేదు, క్షమించే గుణము లేదు. నీవు దేవునికి బలి అర్పించినప్పుడు నీ సహోదరునికి మీద ఆయాసం కలదంటే నువ్వు వెళ్ళి మొదటగా పడుతున్నావా? భర్తతో సమాధాన పడుతున్నావా? భార్యతో సమాధాన పడుతున్నావా? ఇరుగు పొరుగు వారితో సమాధాన పడుతున్నావా? బంధువులతో సమాధాన పడుతున్నామా? ఎవరు హర్ట్ చేశారు సమాధాన పడుతున్నామా? లోపల ఎంత గాయాన్ని పెట్టేసుకొని ప్రార్థన మీద ప్రార్థన. నేను మళ్ళీ సబ్జెక్ట్ మారిపోద్ది నీ ఇవన్నీ మాట్లాడితే. దీన మనసు లేదు, వాడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేస్తున్నాడు. ఏమని? ఆ ధనియాలు, జీలకర్ర, పుదీనా, అన్నింటిలో నేను నీకు దశమభాగం ఇచ్చేస్తున్నాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అది చేస్తాను, ఇది చేస్తున్నాను, బయట ఉన్న సొంకర్లా నేను లేనయ్యా, నీకు వందనాలు. వాడేమో ఆకాశం వైపు కన్నులెత్తడానికి ఆయనను ధైర్యం చాలక తన రొమ్ము కొట్టుకొని దేవుని సందులో పశ్చాత్తాపడుతున్నాడు. వాడి ప్రార్థన అంగీకరించాడు. చెప్పనా? ఒక మంచి మాట జ్ఞాపకానికి వస్తుంది. హల్లెలూయా. ధైర్యం చేసి చెప్తున్నాను నేను. రెబెలియస్ స్పిరిట్ ఎవరికి ఉంటుందో వారి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తాం. నిజం చెప్తున్నాను. ఈ తప్పు చేయొద్దు, ఇలాగ ఎందుకు తప్పు చేస్తామంటే తిరగబడిపోయి ఉంటారు కదా, సేవకుల మీద, సేవకురాల మీద, భర్త మీద, భార్య మీద, ఇతరుల మీద. తమను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తమను తాము సేవ్ చేసుకోవడానికి, మేము చేసింది కరెక్ట్ అని చెప్పడానికి కొంతమంది ఎలా తిరగబడతారంటే అలా తిరగబడతారు. తప్పు వాడు చేసి మనం చేసినట్టు మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణకి కనకరాజు గారు ప్రభునందు నిద్రించారు. తెల్లవారు 4 గంటలకి నేను మెసేజ్ పెట్టాను. తెల్లవారు 4 గంటలకి పాస్టర్ గారు మెసేజ్ పెట్టారు అంటే ఇది ఖచ్చితంగా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ అయ్యి ఉంటుందని తెలియాలి కదా. హల్లెలూయా. ఆమేన్. దానికి కూడా నన్ను తప్పు పడితే ఎలా? పాస్టర్ గారికి ఏదో బాధ కలిగింది అందుకే మాట్లాడారంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ మాటలో దాన్ని తీసుకొచ్చి పెట్టి అడ్జస్ట్ చేసి నా ఆక్రోషాన్ని తీర్చుకోవాలని కాదు నేను చెప్తున్నాను. ప్రతి దానికి కూడా తప్పు మనం చేసి, మనం తప్పుగా మాట్లాడి, మనం బాధపెట్టి తిరగేసి మరలా ఎదుటివారి మీద రెబెలియస్. నేను చెప్తున్నాను, ఆ రెబెలియస్ స్పిరిట్ ఎవరికి ఉంటుందో వారి ప్రార్థనలో దేవుడు అంగీకరించడు. కానీ ఎవరిలో అయితే దీన మనస్సు ఉంటుందో, పశ్చాత్తాపం కలిగి హృదయం ఉంటుందో వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇలా చెప్తే నేను మళ్ళీ పక్కకు వెళ్ళాల్సి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చాలా విలువైన విషయాన్ని పంచుకుంటున్నప్పుడు మరలా నేను ఈ స్టాండర్డ్స్కి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అలా అని ఇవి తక్కువేం కాదు, ఇవి చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి మాటలు. ప్రేమించవు, క్షమించవు, తగ్గించుకోవు, ఇవేమీ నువ్వు చేయవు. ఆ కక్ష అలాగే ఉంది, ఆ కోపం అలాగే ఉంది, ఆ రెబలియస్ అలాగే ఉంది, ఆ తిరుగుబాటుతనం అలాగే ఉంది, అహంకారం అలాగే ఉంది, ఆ మొఖం తిప్పుకోవడం అలాగే ఉంది, ఆ మూతి తిప్పుకోవడం అలాగే ఉంది. చేసావు ఇంత పొడుగు ప్రార్థన శాంతాడంత, ఏం ఉపయోగం? ఒకవేళ తెగించి చెప్తున్నాను, ఒకవేళ నీ కన్నీటిని బట్టి, హల్లెలూయా, నీ అవసరతను బట్టి కృపతో జ్ఞాపకము చేసుకొని నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడేమో కానీ, ఆమేన్. ఇలా అంటానేమనుకోకండి, అంగీకరించడం వేరు, ఇష్టపూర్వకంగా అంగీకరించడం వేరు, అంతే కదండి. హల్లెలూయా. నేను తన ఇష్టానుసారంగా తిట్టేసి అవమానపరిచి నోటు కొట్టిన మాట్లాడి తనకి ఇష్టమైన తీసుకొచ్చి ఇదిగో తిను అని అంటే భర్త మీద ఉన్నటువంటి గౌరవంతో తినొచ్చు, కానీ అంగీకరించవచ్చు, కానీ అది ప్రేమతో అంగీకరించినట్టు కాదు, ఇష్టంతో. ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్ సూటబుల్ కాకపోయినా అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఇష్టంగా ప్రేమగా తీసుకొని ప్రేమగా దాన్ని తీసుకోవడంలో ప్రార్థన ఆలకించే దేవుడు అనే మాట ఉంది కాబట్టి, ఆపత్కాలం మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు కాబట్టి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించవచ్చు, దేవుడు నీ ప్రార్థనకి అంగీకరించి నీకు సహాయం చేయొచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అది ఆయనను సంతోషపెట్టగలిగేదేనా? ఆయన మనసుకి ఇష్టంగా ఉండగలిగే ప్రార్థనేనా? ఆయన ఇంప్రెస్ అవ్వగలిగే ప్రార్థనేనా? ఆయన సంపూర్ణంగా అటెండ్ అయిపోగలిగే ప్రేరేనా? అది అవుతుందా? తప్పదు కదా అని భర్తతో ఉండడం వేరు, భార్యాభర్తలు కలిసి ఉండడం వేరు, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడం బాధ్యత వేరు, ప్రేమ వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఏదో చుట్టూ తిరిగి మాట్లాడుతున్నాను అనుకోకండి, టైం అయింది, ముగిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవేమీ లేకుండా, ఆ ప్రేమించకుండా, క్షమించకుండా, అడ్జస్ట్ అవ్వకుండా, తగ్గించుకోకుండా, దేవునికి ఆయాస్కరమని విడిచిపెట్టకుండా, ఇంత పొడుగు ప్రార్థన నేను చేసేసినంత మాత్రాన ఆమేన్. ఏలియా పెద్ద ప్రార్థన చేశాడండి, కర్మేలు పర్వతం మీద పెద్ద ప్రార్థన చేశాడా? లేదండి. వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడ్డారు, అది వేరు. ఆమేన్. ఒకే ఒక్క స్టేట్మెంట్. నేను అనుకుంటాను ఏలియా చేసిన ప్రార్థనకి 60 సెకండ్స్ కూడా పట్టు ఉండదేమో. ఎక్కడ ఉన్నారా లేదా? ఏలియా ప్రార్థనకి అంటే ఆ అగ్నిని ఆకాశం నుంచి కురిపించి ఆ బలిపీఠం అంతటిని కూడా కాల్చివేయడానికి ఏలియా చేసిన రికార్డ్ చేయబడిన ప్రార్థన మీరు గమనిస్తే నాకు తెలిసి 30 సెకండ్స్ కూడా ఎక్కువే. కానీ 30 సెకండ్స్ లోపే జరిగిన ఆ ప్రార్థనని ఆమేన్ హల్లెలూయా దేవుడు హిస్టారికల్ ఈవెంట్గా ఉంచేశాడు. ఆ ప్రార్థనకి జవాబు ఆయన. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నేనేమంటానంటే ప్రేయర్ వాజ్ వెరీ స్మాల్ బట్ ఆన్సర్ వాజ్ వెరీ హ్యూజ్, వెరీ బిగ్. ప్రార్థన చాలా చిన్నది కానీ దాని ప్రతిఫలం చాలా గొప్పది. ఈరోజు ఎట్లయిపోయిందో చెప్పనా? ఈ మాట ఎందుకు నన్ను తాకుతుంది ఈ సమయంలో. పెద్ద ప్రార్థన మంది, దేవుడిచ్చిన జవాబు సర్లే చిన్న జవాబులా ఉంది. మన జీవితంలో, నా జీవితంలో దేవుడు ఆ కృపను అనుగ్రహించగాక. పెద్ద ప్రార్థన చేయొద్దని కాదండి, ఇక్కడ అది కాదు సబ్జెక్ట్. అది నీ ప్రార్థన ఆయనని ఇంప్రెస్ చేయగలిగితే, ఆయనను సంతోషపెట్టగలిగితే, ఆయనకి ఇష్టముగా మారిపోగలిగితే, నువ్వు చిన్న మాట కలిగితే పాలు. సే స్మాల్ ప్రేయర్ కెన్ డూ ఎ బిగ్ వండర్. నీ చిన్న, ఇలా చెప్పడం ఇష్టపడుతున్నాను, నీ చిన్న ప్రార్థన హిస్టారికల్ ఈవెంట్గా మారిపోగలదు. దాని గురించి కొన్ని 100 తరములు చెప్పుకునే అంత గొప్ప ప్రార్థన. అదే జరిగింది ఏలియా జీవితంలో. ఆమేన్.
మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తుందో తెలియదు, మాట్లాడుతున్నా నాకు మాత్రం అనిపిస్తుంది. అన్నిటికన్నా ఒక్క మాట నా గుండెని గెలుకుతుంది. అది ఎలా అంటే, నా ప్రార్థన ఆయన సన్నిధిని జ్ఞాపకార్థముగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా ఉందంటే, కొన్నేళ్ళు అడగలేదు నా ప్రార్థన వింటున్నావా అని. హల్లెలూయా. దేవుని దోతే కలగజేసుకొని దేవుని సముఖం నుంచి వచ్చి చెప్తుంది, కొర్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని ఎదుట జ్ఞాపకార్థముగా చేయి. ఆమె పోనీ నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవునికి చేరినవి అంటే అది వేరు. కానీ అక్కడ ఒక వర్డు నాకు గోల్డెన్ వర్డ్ అయిపోయింది. అదేంటంటే తెలుసా, దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా. మోషే ప్రార్థనకి పెద్ద టైం పట్టలేదు, ఇమ్మీడియట్గా దేవుడు రెస్పాండ్ అయ్యాడు. దావీదు ప్రార్థనకి టైం పట్టలేదు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. ఓయ్ ఇక్కడ ప్రార్థనకి తొందరగా రావాలి, ఆలస్యంగా రావాలి, ఇది కాదు సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ వేరు. నేను మహిమ కలుగును గాక. కొన్ని ప్రార్థనలకి ఆన్సర్ లేట్ అవుతుంది కాబట్టి విసుగుక నిత్యము ప్రార్థన చేయించుండ వలనని ఆయన ఆ ఉపమానం చెప్పారు. కొన్ని ప్రార్థనలకు జవాబు లేట్ అవుతుంది కాబట్టి ఆ స్నేహితుడు మాటికి సిగ్గుమాలి అడిగాడు అలాగుననే. అందుకే ఆ మాట స్టార్ట్ చేసినప్పుడు అంటాడు, నాకు ఆ మాట చాలాసార్లు చదివి కానీ ఆ రోజు నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అలాగునే ఎలాగంటే ఆ స్నేహితుడు అడిగినట్టుగానే, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. అలాగుననే ఆ మాట నాకు అండర్లైన్ చేసుకోవాలనిపించింది బైబిల్లో. హల్లెలూయా. సో కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతుంది, అది కాదు. ఇక్కడ తొందరగా ప్రార్థన అవ్వడం, ఆలస్యంగా ప్రార్థన జవాబు, ఇది కాదు. ఆ ప్రార్థన ఎంతగా ఆయనను ఇంప్రెస్ చేసేసి. నేను అంటాను, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు వారికి ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ రోజు వారి ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు, ఆ జవాబులో మాటలు ఆ రోజు వారికి అర్థమయ్యే లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం నాకు అవి అర్థమవుతున్నాయి. ఆ సమాధానం ఎందుకంటే నిత్యము నీ సంతాన సింహాసనం మీద ఉంటుంది అంటే దావీదు ఊహించుండడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నా సింహాసనం మీద నిత్యము ఉండులాగన దేవుడు కృప దయచేసి నేను ఊహించని గొప్ప వరమును అబ్రహాము, మోషే, యాకోబు, ఇస్సాకు వీరు ఎవ్వరికి దొరకని గొప్ప భాగ్యం నాకు ఇచ్చిందని ఆ రోజు ఆ జవాబు దావీదు పొందుకున్నప్పుడు దావీదుకి అర్థమై ఉండకపోవచ్చు. ఆమేన్. అది అర్థమైన రోజున, దావీదుకి అర్థమైన రోజున, ఆమేన్, ఏమైనా అర్థమవుతుందో లేదా, దేవుడు ప్రత్యక్షపరచిన సమయం అయి ఉండొచ్చు, లేక దావీదుని తన రాజ్యంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళి ఇదిగో ఈ సింహాసనం, అదిగో దావీదు కుమారుడని యేసు ప్రభువుని చూపించినప్పుడు ఎంత ఏడ్చుంటాడో దావీదు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును ప్రభా, ఆ రోజు నువ్వు ఇచ్చిన ఆన్సరు ఇంత గొప్పదా. వాక్యం మీకు ఎలా ఉందో నాకు తెలియదు, నాతో పర్సనల్గా దేవుడు మాట్లాడుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఆమేన్. సరే, మీ కొరికి ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. మన ప్రార్థనలు ఎక్కడికి చేరాలి? దేవుని దగ్గరికి చేరాలి. ఎలా చేరాలి? జ్ఞాపకార్థముగా ఆయనని ఇంప్రెస్ చేయగలగాలి మన ప్రార్థన. అలాంటి హెవెన్లీ స్టాండర్డ్స్ కలిగిన ప్రార్థన, బైబుల్ స్టాండర్డ్స్ కలిగిన ప్రార్థన. ఈ రెండు పదాలకి నిర్వచనం చెప్పమంటే చెప్తాను, ఆయన సన్నిధిలో నిలవదగిన ప్రార్థన. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి నువ్వు అడిగిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యమును నీకు ఆయన జవాబుగా ఇవ్వగలిగేటువంటి ప్రార్థన. వర్షం మీద మనసు తీసే దాన్ని పట్టించుకో. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
మీలో ఆశపడుతుందో లేదో నాకు తెలియదు. ఆమె హల్లెలూయా. నాకు మాత్రం చాలా ఆశపడుతుంది. ఆమె మమ్మీకి అర్థమవుతున్నాయి మాటలు, వాక్యం అర్థం నాకు అర్థమైందా? సులభమంటూ కూర్చున్నా, నాకు ఎందుకు ఈ జీవితం అంటే అర్థమవుతుందా? ఆమె అందరు ఎత్తేస్తే నేను ఎత్తకపోతే బాగోదని ఆలోచించకండి. కానీ ఎంతమందికి ఈ మాటలు దీవెనకరంగా ఉన్నాయి, ఎంతమంది కోరుకుంటున్నాను. ఆమె ముందు ఆశపడ్డు అయ్యా, ముందు ఆశపడబ్బా. ఆశతోని ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ముందు ఆశపడు. ఆశ లేకపోతే ఎట్లా? ముందు ఆశపడదాం. ఏం ఆశపడదాం? హల్లెలూయా. నేను అడిగిందల్లా నాకు నువ్వు ఇచ్చాడు ప్రభు, అది కాదు. ఆమె హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తే, ఎలాంటి మనసుతో చేస్తే, ఆమె హల్లెలూయా, ఎలాంటి పదాలు రావట్లే, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, ఎలాంటి స్టాండర్డ్స్తో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని ఇంప్రెస్ చేస్తుందో ఆలోచించు. ఆమె నేను అంటాను, ఆ స్టాండర్డ్స్లోకి మనం వెళ్ళినప్పుడు ప్రైజ్ లార్డ్, దీర్ఘ ప్రార్థనలే కాదు, మనం చేసే చిన్న చిన్న ప్రార్థనలు కూడా, చిన్న ప్రార్థన పెద్ద అద్భుతానికి వేదిక అవుతుంది. నువ్వు చేసే చిన్న ప్రార్థన తరతరాలు గుర్తుపెట్టుకునే ఒక హిస్టారికల్ ఈవెంట్ అవుతుంది. అది మనుషులు చేసిన ఈవెంట్ కాదు, దేవుడు చేసిన ఈవెంట్. అందుకే ఏలియా చేసింది ఈ రోజుకు మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె పాస్టర్ గారు మమ్మల్ని ఏం చేయమంటారు? ఆమె ఒకటే నా దగ్గర సమాధానం ఉంది. అత్యాశక్తితో ఆయనను వేడుకుంటాం. అడుగుడు ఇవ్వబడ్డ కాదు, పొందుకునే అంతవరకు అడగండి అని అంటున్నాడు. ఆమె హల్లెలూయా. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది అన్నమాట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. గుర్తొచ్చినప్పుడు అడిగేసి వదిలేశాను, దేవుడు ఎత్తాళ్ళే అని వదిలేసాను కాదండి. హల్లెలూయా. డిజైర్ కోసం అడిగి వదిలేలా, దాన్ని నేను వెతుకుతున్నాను. ఏంటి నీ ఆశ? ఏంటి వెతుకుతున్నావు? ఏం అడిగే వరమని? ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా బ్రతుకు దినములని యెహోవా మందిరంలో నివసించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. అడుగుదామా దేవుని? రోజు అడుగుదామా? నా ప్రతి ప్రార్థన, నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నిలిపినది విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను నా యేసయ్యా
దేవా, అలాంటి ప్రార్థన జీవితం కావాలి. మోషే ప్రార్థన దేవుని ఎంత ఇంప్రెస్ చేసిందండి. దావీదు ప్రార్థన దేవుని ఎంత ఇంప్రెస్ చేసింది. నెహెమ్యా ప్రార్థన, దానియేలు ప్రార్థన. మరి మన ప్రార్థన, మరి నీ ప్రార్థన, మరి నా ప్రార్థన. కార్యం జరుగుతుందా లేదా అనేది కాదు నా ప్రశ్న, అది కూడా ప్రశ్నే. కానీ మోషే అడిగింది సాధారణంగా అడిగాడు, నీ మార్గం నాకు చూపు, నేను నిన్ను తెలుసుకుంటానని. ఆ ప్రార్థన గొప్పదే, కానీ దానికి దేవుడు ఇచ్చిన జవాబు, హౌ వండర్ఫుల్ ఆన్సర్, వాట్ ఎ గ్రేట్ ఆన్సర్ దట్ వాస్. నా మంచితనం అంతటిని కనపరుస్తాను. యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటిస్తాను. మోషే, నా సన్నిధి నీకు తోడుగా రాణిస్తాను. I will show my glory in the cleft of the rock. ప్రార్థన దేవుడు వింటు. శ్యామ్ ప్రార్థించు, అనిల్ ప్రార్థించు, మోజీ ప్రార్థించు. ఎవరికి వారు తల్లి, ఎవరికి వారు. నీకు ఎలా ఉన్నాయి ఈ మాటలు నాకు తెలియదు, కానీ మునుపు ఎప్పుడైనా ఎండొచ్చేమో ఒకవేళ. నాసిరకమైన ప్రార్థన, ఎంతకాలం మనం తృప్తి పడిపోయే ప్రార్థన. ఏదో గడిపేనులే, ప్రార్థించేనులే, ఈరోజు 1 hour గడిపేసా, ఈరోజు 2 hours గడిపేసా, ఈరోజు 3 hours గడిపేసా. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ ప్రార్థనలు దేవుని ఇంప్రెస్ చేయగలుగుతున్నాయి. నీ ప్రార్థన పరలోక రాజ్యానికి లాభసాధకం అవ్వగలదా? నీ ప్రార్థన దేశానికి దీవెనకరం అవ్వగలదా?
ప్రార్థన నా దేశానికి అవసరం, నా సంఘానికి అవసరం, నాకు అవసరం. యుక్తముగా ఎలాగో ప్రార్థించాలో మాకు తెలియదు. I don't know how to pray. Father, I don't know